మరి గ్రామంలో వెలిసి ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా విధి నిర్వహణలో సక్రమంగాను విశ్వాసపాత్రుడిగాను శక్తివంచన లేకుండా న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనల లోబడి విధులను సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఎస్టీవీ ప్రేక్షకులకంతా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పరిగి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క ఎండోమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ తరఫు నుంచి మరియు నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మార్చురాలు కొండా సురేఖ గారికి, మన డైనమిక్ లీడర్ రామ్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను 1971 నుంచి ఈ రాజకీయంలో ఉన్నాను. రాజకీయంతో అనుబంధం ఉండి కొన్ని రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరియు 26-27 సంవత్సరాలు మరియు 10 గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండి మరియు అనేక సేవలు కూడా చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజల లోపల అమితమై మరియు ఎందుకంటే పరిగి వెంకటేశ్వర దేవాలయం చాలా 1975-76లో మరియు శంకుస్థాపన పూజ చేయబడ్డది. దగ్గర నుంచి 50 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సమయం లోపల నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరియు రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా దేవాలయంలో చాలా పనులు ఉన్నాయి చేసేవి. మరి ఎందుకంటే అది కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి దేవాలయం. మరి ప్రజల సహకారం తప్పకుండా ఉండాలి. ప్రజల సహకారం ఉన్నాడే మరి అలాంటి కార్యక్రమాలు చేపడతాం. ఎందుకంటే మానవ జన్మ రావడమే చాలా పుణ్యం. దాని లోపల మనం హిందువుగా పుట్టడం మహాపుణ్యం. కాబట్టి మన యొక్క దేవుని యొక్క కృపకు మనం పాత్రలు కావాలి. కృప భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందితే మనమంతా కూడా తప్పకుండా మన యొక్క కార్యక్రమాలను తప్పకుండా నెరవేరుస్తాం. కాబట్టి ప్రజల సహకారంతో ఇంకా అభివృద్ధి చేయాలని నాకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా మరియు ఎండోమెంట్ పరంగా మరి దాంతో పాటుగా మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు దేవాదాయ శాఖ మంత్రుల వారి సహకారంతో మరి ఇంకా దినదాభివృద్ధి చేసి మరి 10 దేవాలయాన్ని మరి తీర్చిదిద్దాలని ఇంకా అభిలాష పడుతూ మరి అవకాశం కల్పించిన ఎస్టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు పట్ల సురేఖారెడ్డి. మాది జంగంరెడ్డిపల్లె విలేజ్. మేము పరిగిలో నివాసం ఉంటున్నాం. నాకు గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో నేను సేవ చేస్తున్నాను. రామ్మోహన్ రెడ్డి గారు నా సేవకు మెచ్చి నాకు గుడి డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. దానికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారికి, కొండా సురేఖ గారికి, పార్థసారథి పంతులు గారికి, ఉమా రామ్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ఎర్రగడ్డపల్లి గోపాల్, పరిగి గ్రామం. ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎన్నిక చేయడంతో ఈరోజు మాకు రామ్మోహన్ రెడ్డి శాసనసభ్యులు గారు మమ్మల్ని సభ్యులుగా నియమించినందుకు వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి మా వంతు మేము ఖచ్చితంగా మాట తప్పకుండా ఏమున్నాను కూడా ఆలయ అభివృద్ధి కోసం పాటు పాడతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా మా శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. పూర్తి స్థాయిలో నా వంతు నేను పనిచేస్తానని
కోరుకుంటున్నాను. డాక్టరేట్ పట్టా పొందినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందినటువంటి మన నాయకుడు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు ఈ మీటింగ్కి వచ్చినందుకు. అలాగే ఈ ఉత్సవ కమిటీ చైర్మన్గా సిద్ధార్థి పార్థసారథి గారిని నియమించినందుకు ప్రతి ఒక్కరు వాస్తవంగా చెప్తున్నా. పరిగి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ చైర్మన్ గా సిద్ధాంతి పార్థసారథిని నియమించారు. ఎన్నో సంవత్సరాలుగా పరిగి ప్రజలకు సేవలు అందిస్తున్న పార్థసారథిని చైర్మన్ గా నియమించడం పరిగి ప్రజలంతా సంతోషిస్తున్నారని డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలతో శాలువలతో సత్కరించారు. చైర్మన్ గా సిద్ధాంతి పార్థసారథి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఎర్రగడ్డపల్లి గోపాల్ నన్ను గుర్తించి ఆలయ కమిటీ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆలూరు నరసింహులు కూడా తెలిపారు. మహిళా విభాగం నుండి పట్లోల సురేఖారెడ్డి ప్రత్యేకంగా రామారెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కోసం పనిచేస్తారని సురేఖ తెలిపారు. మొత్తానికి ఆలయ కమిటీ చైర్మన్ వారి బృందానికి ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. పార్థసారథి గొప్ప అనుభవజ్ఞుడని, ప్రజలు మన్ననలు పొందాలని, ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని రామ్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తెలిపి కొన్ని కార్యక్రమాలకు పార్థసారథి బాధ్యత వహించి పూర్తి చేస్తాడనే నమ్మకాన్ని తెలియజేశారు. రామ్మోహన్ రెడ్డి సిద్ధాంతి పార్థసారథి జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని, మళ్లీ ఈ ఆలయం అభివృద్ధి చేయాలంటే పార్థసారథితోనే సాధ్యమని తెలిపారు.